మొన్ననే నేను ఒక కొత్త ఛానల్ పెట్టానండి. అందులో బిగ్ బాస్ సంబంధించిన విశేషాలు, అలాగే మన వ్లాగ్స్, ఇంకా చాలా విషయాలన్నీ అందులో పోస్ట్ చేస్తాను. ఛానల్ లింక్ కింద ఇస్తున్నాను, ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబ్ లింక్ ఇచ్చాను కానీ ఆ లింక్ కాన్సెప్ట్కి పోయిందంటే నేను చూసుకోలేదు. ఒకసారి ఛానల్ చూడండి, నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనుక పొలంలో నేను 50,000 రూపాయలు పెట్టి ఇచ్చుకున్న నా చిన్ని పాకను చూపిస్తాను నేను. సో నా చిన్ని ఇంటినైతే నేను మీకు ఈరోజు టూర్ చేసి చూపిస్తాను, చూస్తున్నారా? సో ఇదేంటంటే ఇంకా పూర్తి కాలేదు, ఇంకా చాలా చేయాలి. అంటే ఎప్పుడన్నా పొలంలోకి వచ్చినప్పుడు జస్ట్ ఇట్లా కొంచెం రిలాక్సేషన్ కోసం అని. అండ్ ఇంకోటి ఏంటంటే కుకింగ్ వీడియోస్ ఇవి తీయడానికి ఇక్కడ చాలా బాగుంటుంది ఉద్దేశంతో నేను దీన్ని చేయించాను. చూడటానికి ఇది చాలా సింపుల్గా ఉంది, కానీ 50,000 రూపాయల దాకా ఖర్చు వచ్చిందండి ఈజీగా దీనికి. చూస్తున్నారా? అంటే ఇది 4 సైడ్స్ ఓపెన్ ఎందుకు పెట్టానంటే ఇక్కడ పొయ్యి లాంటిది పెట్టేసి ఏంటంటే వంట చేస్తే ఓపెన్గా బాగా కనిపిస్తుంది అనే ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంది కదా ఇది, బట్ ఒక 1 మంత్ తర్వాత ఇవంతా మొక్కజొన్న చెట్లు వచ్చేస్తాయి. సో మొత్తం పచ్చగా ఉంటుంది చుట్టూ, ఇవంతా మొక్కజొన్న ఉంటుంది. సో మొక్కజొన్న తోట మధ్యలో ఏంటంటే ఇటు మన అరటి చెట్టు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పెట్టి ఈ ఫ్రేమ్లో పెట్టి ఫోజ్లో పెట్టి ఒక కుకింగ్ వీడియో తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో దాన్ని ఇలా తయారు చేశాను. బాగుంది కదా? సో ఇప్పుడు ఇది నిన్న ఇక్కడ కరెంట్ వస్తుంది. మామూలుగా అయితే మన ఊర్లో కరెంట్ ఉన్నప్పుడల్లా ఇక్కడ కరెంట్ ఉంటుంది. నిన్న బల్బ్ వెలగలేదు, వీళ్ళేదో చిన్న బల్బ్ ఒకటి అరేంజ్ చేశారు. ఇక్కడ ట్యూబ్లైట్ ఎన్నికి ఇచ్చేసి పెద్దది తీసుకురావాలి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక పెద్దది పెట్టాలి, ఈ చిన్నది బయట వేయాలన్నా, కానీ వాళ్ళకి అర్థం కాలే, దీన్ని ఇక్కడే వేసేసారు. మళ్ళీ వాళ్ళే వచ్చి బిగిస్తారులేండి, అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఇంకోటి వాటర్కి ఏంటంటే అక్కడ కొలాయి కనిపిస్తుంది కదా, సో నిన్నే కష్టపడి ఏంటంటే కొలాయి ఇచ్చాను. వీడియోస్ తిని కానీ షర్ట్లు తెచ్చుకున్నాలే. ఇంకా చాలా చేయించాలండి దీన్ని. అంటే నేను అనుకున్న ప్రకారం అయితే ఓ చిన్న ఒకటి చిన్న గుంత తవ్విచ్చేసి దాన్ని అందంగా చేయాలి ఒకటి. ఇంకా ఇదంతా వచ్చేసి ఏంటంటే ఇది కంకరది అది ఉంటుంది కదా, చిన్న రాళ్ళు, ఆ రాళ్ళు మొత్తం ఇక్కడ చాలా వరకు పరిపించేస్తాను. ఇంకా కొన్ని ఏంటంటే కనుక ఈ సన్ఫ్లవర్ ఇవి ఉంటాయి కదా, ఇలాంటి మొక్కలన్నీ ఇట్లా బ్యాక్ సైడ్ వేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఇవంతా సన్ఫ్లవర్ వేయాలి. సో చాలా ప్లాన్స్ ఉన్నాయి, చూద్దాం మరి ఏమవుతుందో. వాటర్కి అయితే భయం లేదు, ఎందుకంటే నా దగ్గర 3-4 డ్రమ్ములు ఉన్నాయి, అలాంటివి డ్రమ్ములు. అండ్ ఇల్లు కూడా దగ్గరే కదా, రోజుకు 3 సార్లు పొలానికి వస్తా. అలాంటిది ఒక్కోసారి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మంచి హ్యాపీగా రెస్ట్ తీసుకొని రావచ్చు హ్యాపీగా. సో ఎప్పుడైనా నాకు ఇక్కడ ఉండాలనిపిస్తే ఇక్కడ, ఊర్లో ఉండాలనిపిస్తే ఊర్లో ఉండొచ్చు. ఫ్యూచర్లో ఇంకొకటి ఏంటంటే ఇది నా దగ్గర చాలా టైట్ పొజిషన్లో ఉన్నాను. అంటే నా దరిద్రం ఏంటంటే నేను కొంతమందికి అప్పులు ఇచ్చాను, వాళ్ళు నాకు తిరిగి ఇవ్వడానికి నన్ను సతాయిస్తున్నారు. సో వాళ్ళు నిజంగా డబ్బులు ఇచ్చింటే కనుక నేను అసలు ఇది కాదు, ఇది మిగిలిపోయాయని ఇక్కడ పెట్టించాను. అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ డబ్బులు వస్తే మార్చొచ్చు అనే ఉద్దేశంతో ఈ చిన్న కడ్డీలు పెట్టించాను. అక్కడ ఉంది కదా ఈ డెక్ ఉంది కదా కిందది. ఇంకోటి ఏంటంటే ఈ చెక్కలు కూడా చాలా పల్చగా ఉన్నాయి, అంటే ఐడియా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మీద షీట్ వేయాలి. నిన్ననే ఇది కొద్ది కంప్లీట్ అయింది, ఇంకా చాలా వర్క్ ఉంది. ఇక్కడ ఇది మొత్తం తీసేసేసి దీన్ని ఇంకొక ఎక్స్టెండ్ చేస్తాను, అంటే లైక్ బాల్కనీ లాగా ఇక్కడ రావాలి అనేది నా ప్లాను. చూద్దాం, ఇంకో బాల్కనీ లాగా అండ్ ఇంకా చాలా ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళొచ్చు దీన్ని ఫ్యూచర్లో. నిజం చెప్తున్నా కదా, ఇంకొకటో 2 వేసి మన వాళ్ళకు ఎవరికైనా, మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఆర్ఎల్స్ ఎవరికైనా సరే, మా అహోబిలం కదా టూరిస్ట్ ప్లేస్. సో ఫామ్ స్టే లాగా చిన్న హౌస్లు కూడా వేపిద్దాం, ఇక్కడ బాగుంటాయి. టెంట్ హౌస్లాగా కాదు, మా ఒక చిన్న హౌస్లాగా బాగుంది కదా. నేను నా చేతులతో నాటిన చెట్టు అవిష మొక్క, అవి 2. ఇది ఉసిరికాయ చెట్టు, కొంత తొందరలోనే ఇది నా దాని హైట్ పెరుగుతుంది. ఇంకా ఏమేమి చేస్తే ఇక్కడ బాగుంటుందో చెప్పండి. నేనైతే కనుక ఇక్కడ చిన్న కాలువ కుంత తీపిచ్చేసి అందులో ఫిష్లు, అలాగే హంస బాతులు ఉంటాయి కదా, వైట్ కలర్లో బాతులు కాదు హంసలు, అవి కూడా ఒక 4 తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఓ 10-15 గిన్నెకళ్ళు తీసుకొని వస్తానబ్బా. అవి ఏంటంటే ఈ పాములు ఏమైనా వస్తే కనుక తినేస్తాయి అవి. వాటి సౌండ్కి కానీ భయం కానీ పాములు చాలా భయపడతాయి, అంటే ఎక్కడైనా పాము కనిపించిందంటే దెబ్బ తినేస్తాయి. సో పాములు, తేళ్ళు ఇలాంటివి ఏవి రాకుండా కొంచెం అవి కూడా పెంచుకుంటాను ఇక్కడ. నిజంగా అయితే చాలా హ్యాపీగా ఉందండి.
సో ఇప్పుడు ఇలా ఉంది కదా, నిజంగా ఈ మొక్కజొన్న పొలాలు వచ్చేసి మొత్తం పెరిగిపోయిందంటే ఇది చాలా అందంగా కనిపెడుతుంది, చుట్టూ గ్రీనరీ ఉంటుంది. అప్పుడు నిజంగా చాలా సింపుల్గా నేను ఏంటంటే అనుకున్నాను, అంటే 5,000 రూపీస్ పెట్టి ఏదో చెక్కలు తెప్పిద్దాం అనుకున్నా, కాకపోతే అది 50,000 దాకా వచ్చింది. అంటే ఫస్ట్ ఏమనుకున్నాము, చెక్కలతో వేపియాలనుకున్నా, తర్వాత ఈ 4 కింద వరకు ఇనుము పెట్టుకున్నాం, బలంగా ఉంటుంది, అంటే ఫ్రేమ్ పోవద్దు అనుకున్నా. తర్వాత ఈ చెక్కలు తర్వాత ఈ రేకులు ఇలా ఒకదానికొకటి యాడ్ అయ్యి ఫైనల్లీ ఇలా నా ఇల్లు అయితే వచ్చేసింది. దీనికి ఇంకా కింద చూపిస్తానండి. ఇల్లు ఏంటంటే ఏదైనా పట్టుకొని దిగడం ఇది చాలా కష్టంగా ఉంది. ఈ స్టెప్స్ ఇంకా బాగా చేయించుకోవాలి, మంచి స్టెప్స్. నీ సింగారాన్ని చూస్తూ ఉంటే సొంగ కార్చుకుందే గుండె నిద్రన వెంగి. అమ్మ అయ్యా దిగేశాను. నేను పెయింట్ వేశారు మొత్తం వీటికి అన్నిటికీ. ఈ కింద ఇది అది కంకర, అది సిమెంట్ అలాంటిది పోసారు, కొలాయి వేసారు. నిన్ననే నేను దగ్గరుండి వేయించుకున్నా. వాటర్ వస్తాయి మోటార్ వేస్తే, ఎవరు మోటార్ వేసినా వాటర్ వస్తాయి. అది నా మామిడి చెట్లు. ఇక భయం లేదండి, ఇక్కడే ఉంటాయి కాబట్టి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు వెళ్ళి మామిడి చెట్లు కాడికి వెళ్తాను కాయల కోసం. అన్నీ దొరకాలి నా పొలంలో, నా టార్గెట్ అది. ప్రతి ఒక్కటి. కంది చెట్లు చూడండి, ఇది నేను సరదాగా వేసుకున్నా. కంది చెట్లు ఎంత పెద్దగా అయినాయి అప్పుడే, అమ్మ ఇంకా తొందరలో కంది కాయలు కూడా కాస్తాయి. ఇదిగోండి ఈ కంది చెట్లు. ఇవి ఏంటివంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆవాలు తీసుకొని వచ్చి, ఆవాల పొలాలు నాకు బాగా నచ్చుతాయి. నేను చేసిన పిచ్చి పని ఏంటంటే పొలం మొత్తం చల్లాను, అక్కడొకటి ఇవన్నీ ఇవ్వండి, ఇవన్నీ ఇవే ఆవాల చెట్లు. కొన్నిటికి ఫ్లవర్స్ వచ్చాయి, కానీ అన్నిటికీ ఫ్లవర్స్ వస్తే చాలా బాగుంటుంది. ఇది అన్ని మొక్కలు ఉన్నాయండి ఇక్కడ నా పొలంలో. ఏంటంటే ఇది రామఫల్, సీతాఫల్ అంటారు కదా, అది లక్ష్మణ ఫలం అన్నీ పెట్టాను. సో ఇక్కడే బనానా, జామకాయలు, బనానా, సపోటా, అన్నీ ఫ్రూట్స్, అన్ని రకాల వెజ్జీస్ నాకు గుడిస్తే చాలా బాగుంటుంది. వావ్. ఇది కూడా ఏంటంటే చిక్కుడుకాయలు స్టార్ట్ అయ్యాయి, ఎంత టేస్టీగా ఉంటాయి ఇవి. అసలు నీడల్లో ఉంది కాబట్టి ఇది ఎక్కువ కాపు రాలేదు, ఎక్కువ పెరగనూ లేదు. నా బనానా, టకకూర బంగారం. వామ్మో పెద్ద పప్పాయ పండిపోయిందిరా. సీడ్ తీసినా చాలా వస్తాయి ఇంట్లోంచి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆర్గానిక్ పప్పాయ. ఇలాంటి ఎన్ని ఉంటాయోలేండి. సో తొందరలోనే ఇవి ఏంటంటే ఏదైనా కోళ్ళు కానీ ఇలాంటివి పెంచుకుంటే వాటికి ఫీడింగ్గా ఇవ్వచ్చు, వీటిని తింటూ ఉంటాయి. సో సరిపోయింది. నా స్వీట్ పొటాటో మొక్కలు కూడా బాగా పెరుగుతున్నాయండి. మేబీ ఇంకొక 2 monthsలో ఇవి హార్వెస్టింగ్కి వస్తాయి అనుకుంటా. చాలా బాగా పెరుగుతున్నాయి, అసలు ఎంత బాగున్నాయో. అక్కడ అదంతా స్వీట్ పొటాటోని. వీటిని మళ్ళీ ఏంటంటే కట్ చేసి బయట పొలంలో నాటుతాను సపరేట్గా, ఇంకా బాగా వస్తాయంట నీడలో కంటే బయట. కానీ నీడలో కూడా పెరుగుతాయంట, అంత మంచిగా కాదు, బట్ ఎండ అంటే మాత్రం సూపర్ పెరుగుతాయంట. చూద్దాం. బాబా ఇంకా ఉంది కానీ అయిపోయింది. సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్.